నల్గొండ జిల్లా నకరికల్లు మండలం నడిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మాదా నాగరాజు గౌడ్ గారు ఇటీవల సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. మరి సర్పంచ్గా నామినేషన్ చేశారు. ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు సర్పంచ్గా అభ్యర్థిగా పోటీలో బరిలో నిలబడ్డారు. సార్ మీరు గతంలో ఎంతోమంది సర్పంచ్గా పోటీ చేశారు. వారికి భిన్నంగా మీరు ఎలాంటి అభివృద్ధి కొనసాగించే అవకాశం ఉందంటారు ఈ నడిగూడెం గ్రామ పంచాయతీకి? గతంలో నేను పోటీ చేసి ఇనామస్గా చేయడం జరిగింది. అంతకుముందుకు గతంలో వీరేశం గారు నాకు టికెట్ వేయడం జరిగింది. ఆ టికెట్తో పాటు ఇతరులు ఉన్న చిల్మర్తి లింగయ్య గారు కూడా నాకు సహకరించి, ఇద్దరు ఎమ్మెల్యేలు సహకరించి నన్ను ఇనామస్గా చేశారు. ఇనామస్ చేసినందుకు కూడా నేను గ్రామానికి వారు ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన కృషికి నేను కూడా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేయగలిగినాం. ఇనామస్ కాగానే ఏ రోజైతే మనం ప్రమాణ స్వీకారం చేశామో అదే రోజు ఇక్కడ ఊర్లో నీళ్లు కానీ లైట్స్ కానీ పోల్లు కానీ ఏవి లేకుండే ఎమ్మటే ప్రమాణ స్వీకారం ముందే బోర్ బండి తీసుకొచ్చి ఆడ పెట్టేసి ఒక 4 బోర్లు వేయించేసి 6 ఇంచుల పైపు 6 తోటి వేసేసి ఊర్లో మొత్తం సస్యశ్యామలం చేసినామండి. నీళ్ళ సమస్య లేకుండా చేసినాం. అదేవిధంగా పోళ్ళు చాలా తక్కువ ఉండే, పోళ్ళు తక్కువ ఉంటే కూడా ఫస్ట్ 9 లక్షల రూపాయలు నాకు ఇనామస్ ఇయ్యతోనే వేముల వీరేశం గారు ఇచ్చి ఊర్లో చాలా మంది చెర్ల నుంచి లిఫ్ట్ చేసుకుంటానికి చాలా కృషి చేశారు. మంత్రి గారితో ఫండ్ పెట్టించి 10 లక్షలు పెడితే రైతులు మొత్తం పొలాలు చేసుకొని చాలా సస్యశ్యామలంగా ఉన్నారు. అదే కృషితోటి నన్ను ఇనామస్ కూడా ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ ఎప్పుడైతే ఇనామస్ కాగానే మనం ఊర్లో బోర్లు వేసుకొని ఇవన్నీ పైప్ లైన్ మొత్తం ఊరు మొత్తం పైప్ లైన్లు వేసినాం. మురికాలో ఊరు మొత్తం కట్టించాం సార్ ఒకేసారి. ఎన్నడూ ప్రభుత్వం నుంచి మనకు ఫండ్ వచ్చినాక కడతామని లేదు. ఒక 10-15 రోజులనే ఫస్ట్ నెలలనే ఊరు మొత్తం వన్ సైడ్గా మురికాలు కట్టినాం. మురికాలు కట్టిన తర్వాతకి గ్రామంలో వైకుంఠధామం కూడా అందరికంటే ముందు మేము కట్టడం జరిగింది. దానికి చాలా చిల్మర్తి లింగయ్య గారు కూడా చాలా కృషి చేశారు. అదేవిధంగా మాకు ఊర్లో సార్ ఇలేవు అని చెప్పేసి అడిగితే చిల్మర్తి లింగయ్య గారు గ్రామ పంచాయతీ లేదంటే గ్రామ పంచాయతీ కూడా బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం. సార్ మేము కొత్తగా చేసుకున్నాం, మీ నుంచి లేదు, ప్రతి ఒక్క దాంట్లో మేము వెనకబడి ఉన్నామని లింగయ్య గారు అడిగితే దానికి కూడా దళిత బంధు 100% నా ఊర్లో ప్రతి ఒక్కరికి ఉన్నవారికి అర్హులైన వాళ్ళందరికీ కూడా నేను దళిత బంధులో కూడా సక్సెస్ అయినా. తెలంగాణలో దళిత బంధువులు కూడా నేను సక్సెస్ అయినా. ప్రతి ఒక్క పనికి దేనికి ఉన్న నేనున్నానని చెప్పేసి ఎవరికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క పనిలో నేను ముందుపడి చేసిన. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈరోజు కొద్దిగా మనకు పైసలు వెనక ముందు రావడం వల్ల కొద్దిగా మనకు మిగులుబాటు ఎక్కువ లేదు. చిన్న గ్రామం కాబట్టి నిధులు రాక కొద్దిగా తక్కువ ఉండి ఇబ్బందుల పాలై మనం వద్దనుకొని ఊర్లో హైదరాబాద్లో పోయి బతున్నాను. బతికినా కూడా లేదు, నువ్వు ఉంటేనే ఊరు నిమ్మలంగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ప్రజలందరూ నన్ను కావాలని చెప్పి నేను వద్దు, ఒకసారి మీరు గౌరవంతంగా నాకు ఇచ్చారు చాలు, అంత మాత్రం నేను అంటే లేదు నీయటువంటి నాయకుడు ఉంటేనే మాకు అని చెప్పేసి నేను మొత్తం ప్రతి ఒక్కరు ఇంటి ముందర నిలబడి నువ్వు వేయాలి చేయాలని చెప్పేసి 100 ఫోన్లు కొట్టి నాతోటి వేయించడం జరిగింది. జనం అంతా నువ్వు ఉండాలని చెప్పేసి తీర్పిస్తారు. దాని కొరకే నేను ఉంటున్నాను తప్పితే ప్రజలలో ఉండాలి ఏదో ఉండి దోసుకొని తినాలి ప్రజల సొమ్ము అనే టైప్లో లేదు. నేను గత 5 సంవత్సరాలు చేసినా కూడా నా ఇల్లు అప్పట్లో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే తీరుగా ఉన్నా, అదే టైప్లో ఉన్నాను. నాకు జనం అంతా కూడా వన్ సైడ్గా తీర్పిచ్చే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మళ్ళీ నిలబడడం జరిగింది. సార్ మీరు గతంలో కంటే ఇంకా భిన్నంగా ఎలాంటి అభివృద్ధి కొనసాగించే అవకాశం ఉంది ఒకవేళ గెలిస్తే? మీరు ఇప్పుడు ఇటువరకు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారంగా ఫస్టే నెలల్లోనే చేశాం. మొత్తం అందరికీ ఎరికే నేను చేసే పనులన్నీ కూడా కాబట్టి ఇప్పుడు కూడా రాగానే నా ఆలోచన ప్రకారం ముందు చెప్తే ఏమైందంటే మనం చెప్పిన దానికి ఇంకోళ్ళు ఏదో నేను చేస్తూనే ఉంటాను. చెప్పి చేస్తే అది చేసేది కాదు, మనం చేస్తామనేది జనానికి నమ్మకం ఉన్నది. ఏ విధంగా చేస్తామంటే అన్ని ఊర్ల కంటే నా ఊర్లో గిడి చేసాడు అని చెప్పుకునే శక్తి అయితే నా దగ్గర ఉంది. అలా చేసి చెప్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నాను. ముందే మనం ఇది చేస్తామని చెప్పి రేపు చేయలేకపోతే వాడు చెప్పిండి చేయలేదంటాడు. అది కాదు, మనం ఏంటంటే ఊర్లో సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యల మీద నేను ఎమ్మటే నిలబడి ఆ రోజు తీర్చడానికి నేను ముందంజలు ఉంటాను. సార్ అంటే హామీ నేను ఇచ్చాను అనుకోండి, ఈయన ఇది ఇస్తానంటే ఈయన ఏడు తెచ్చిస్తాడు, ఈయన 7 ఉన్నాయి 6 ఉన్నాయి అని అంటారు. అది కాదు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు ఉన్నదానికంటే ఎక్కువ చేస్తాడు. ఈయన దగ్గర లేకున్నా అడుక్కు వచ్చేస్తాడు, ఉన్నా కూడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు నొప్పియాడు. ఇప్పుడు వార్డు కూడా నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చారండి. వార్డు కూడా ప్రతి ఒక్క వార్డును కూడా ఇనామతి చేసుకున్నాను. చెక్ పవర్ ఉన్నా కూడా నా మాట మీద ఇచ్చారు, వీళ్ళకి అంటే ఇచ్చారు. అదేవిధంగా పనిచేసినాం. ఇప్పుడు కూడా వాళ్ళ ప్రయాణం తీసుకొనే నేను పనిచేస్తాను అన్నట్టు. ఊర్లో ఉన్నారు 4 పెద్ద మనుషులు, ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళని పిలిచి ఫలానా పెద్ద మనుషులు ఇట్లాంటి ఏం చేద్దాం ఎట్లా పోదాం వాళ్ళ సలహా తీసుకొని నేను ముందంగా చేస్తాను కాబట్టి ఆ గ్రామస్తులు నాకు అదేవిధంగా తీర్పుగా జరిగింది. ఒక్కొక్కరు అంటారు ఈడేం పని చేసిండు గాడేం చేసిండు, నేను చేస్తా ఇది చేస్తా, నేను కొండలు ఎక్కిస్తాను నేను గుట్టలు ఎక్కిస్తాను అంటే అవన్నీ ఎక్కించిన మాటలు చెప్పలేవు. ఏ సీఎంలు చెప్పినా కూడా చెప్పినవి చేయరు, వేరే చేస్తుంటారు. నేను అనేది అట్లా కాదు, రేపు నేను ఈ పని చేస్తా అని చేయలేకపోతే అది
కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క కాడ సర్పంచులు ఉన్నారు, గ్రామ సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలకు నేను ఏ సమస్య ఉందో ఆ సమస్యను ముందు చేసి ఆ సమస్య మీద నేను ఎటువంటి ఇబ్బంది తెచ్చుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పరిష్కరించడానికి నేను ముందంజలో పోతాను. సార్ ప్రధానంగా ఈ గ్రామంలో యువత కొంచెం చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. వాళ్ళ యువతలో మార్పు రావడానికి ఆట స్థలాలు కావచ్చు, లైబ్రరీ వ్యవస్థ కావచ్చు, అది తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఒకవేళ మీరు గెలిచిన తర్వాత? తెస్తాం సార్, అటువంటి కంపల్సరీ చేస్తాం. వాళ్ళు కోరిన విధంగా మేము చేద్దానికి రెడీ. ఇటువరకు కూడా సార్ ఇదే కాదు, మన గ్రామానికి డోన్ కూడా తెలంగాణ మొత్తంలో 8 వచ్చినాయి సార్. 8 వస్తే నా చిన్న గ్రామానికైనా డోన్ కూడా తీసుకొచ్చి రైతులకు ఉపయోగపడాలని చెప్పేసి డోన్ కూడా తెప్పించాను. చెన్నై దాకా పోయినాను, ఆ నుంచి పోయి ప్రతి ఒక్క విషయానికి రైతులకు ఉపయోగపడాలని ఉద్దేశం. మన క్రికెట్ కిట్ మామూలుగా నా స్థాయి ప్రకారంగా క్రికెట్ కిట్ అనేది కూడా ముందంజలు తీసుకొచ్చి అందరికీ ఇవ్వడం జరిగింది. పిల్లలు కావాలంటే తీసుకుపోతారు, ఆడుకున్న సార్. నాకు జాగ లేదు, అదే ఆట స్థలానికి కూడా జాగ కూడా నేను చందా చేసి వేరే వాళ్ళని చందా రూపంగా అడిగి కొద్దిగా తక్కువ పడితే కూడా నాది ఒక ప్లాట్ ఉంటే అమ్ముకొని కూడా నేను గ్రామ పంచాయతీ జాగ కొన్నాం, కట్టినాం. ఒక 3 లక్షలు చందా తీసుకొచ్చాం, దానికి 6 లక్షలు పెట్టి జాగ కొని కట్టించినాం. మట్టి కూడా చాలా పోసినాం, ఊరందరి జనాలకు తెలుసు. ఆట స్థలానికి కూడా జాగ కొని మట్టి పోసి రెడీగా పెట్టిన. నేను అటువంటి ఆట స్థలాలకు కూడా దేనికైనా జనానికి చేద్దానికి నేను ముందంజలో ఉన్నా. కొన్ని బెల్ట్ షాప్ల నియంత్రణ కూడా చేపట్టాలంటున్నారు మహిళలు ప్రధానంగా. అదైతే వాస్తవమే సార్. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు అది ఉంటేనే ప్రభుత్వమే నడిచే సిచ్యువేషన్ ఉంది. దాన్ని మనం అనుకుంటాం, అది అంటాం, కానీ దాన్ని నడపాలంటే వెనకకు ముందుకుంది, మన చేతులు లేదు. అది సీఎం గారు ఆలోచించాలి. సీఎం గారు అది ఏది నిర్ణయం తీసుకుంటే దానికి అవుతుంది, మనం చేసేది కాదు. అది ఏది చేసినా బంద్ ఉన్నా మంచిగా ఉంటుంది, ఎట్లయినా అది. కాకపోతే ఏంటంటే దాని మీదనే ఇప్పుడు ప్రభుత్వం నడిచే సిచ్యువేషన్లు ఉన్నాయి. ప్రభుత్వం కూడా లాస్ట్ బడ్జెట్లు ఉంది కాబట్టి తప్పదు. అది అనుకుంటే మనకే బడ్జెట్ అనేది కింద ఉండే సిచ్యువేషన్. సార్ ప్రస్తుత డబ్బుమే రాజకీయాలు అయిపోయినాయి సార్. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది. ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు? ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు సస్యామలంగా అభివృద్ధి చెందుతాయి అంటారు? అదైతే నిజమే సార్. ఇప్పుడు కూడా నా దగ్గర 1 లక్ష రూపాయలు లేవు, నేను వచ్చి ఊరిలో పెడతానని. కాకపోతే ఈరోజు నామినేషన్ వేసిన నా వార్డు నెంబర్లు మొత్తం నేను ఉండంటే ఎవరి స్వదాగా వాళ్ళే ఏది మన ఇంటి పన్ను కట్టుకోవడం కానీ వాళ్ళు ఫీజు కట్టుకొని కూడా వాళ్ళే నామినేషన్ వేసుకున్నారు. మేమైతే మా సొంతంగానే నా బిల్లు వరకే కట్టుకున్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎందుకంటే ఆయన దగ్గర పైసలు లేవు, మనమే చేద్దాం, ఆయన ఉండాలనే ప్రకృతితోటి వాళ్ళు వేసేసారు. వాళ్ళ స్వతంత్రంగా వేసారు వాళ్ళు. కానీ అవతల పాటు వాళ్ళు లేరు. ఇప్పటికీ 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకుని ఉన్నాడు నిన్నటికి రోజుకి. రేపు వస్తే ఎలక్షన్ ఇక్కడ తెలంగాణలో ఒకటి రాసి పెట్టుకోవాలంటే నేను డబ్బుతో కొంటా, ప్రతి ఒక్క ఓటును 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తుండు. అది కూడా నిజమే అని చెప్తారు, ఎందుకంటే ఆయన దగ్గర అట్లా ఉన్నది పెడతాడు. పెట్టినా కూడా జనం అట్లా తీసుకునేవాడు తీసుకుంటారు. వేసే కాడ నమ్మకం ఉన్న కాడ చేసేటోళ్ళ దగ్గర అది ఉంటుంది. ఇవాళ 10,000 ఇస్తే రేపు 20,000 వసూలు చేస్తాడన్న సంగతి జనానికి ఎరికే. అట్లా కాబట్టి అసొంటి వాళ్ళకి వేయరు. కొన్ని దిక్కులు ఉన్నాయి సార్, ఎటువంటి డబ్బులు తీసుకొని వేయాలి అనేది. కొంతమంది ఏంటంటే తప్పదు, ఇక రేపు పని చేయను కూడా తీసుకోవాలనేది ఉంటుంది. ఓటర్స్ కూడా ఏంటంటే ఓటర్ డబ్బు తీసుకొని చేస్తున్నాం అనేది వాళ్ళని కూడా మనం అనడం కరెక్ట్గా. అది ఎందుకంటే ఇటు చేయడు, మరి ఇంకేయవలసి వస్తుంది సిచ్యువేషన్ బట్టి. తప్పదు, తీసుకో. ఇక రేపు చేస్తాడు చేయడు, ఆ వెయ్యన్నాడు అవ్వలేదని తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.